జై శ్రీరామ్. రేవంత్ రెడ్డి గురిగింజ. రేవంత్ రెడ్డి ఒక గురిగింజ. ఆయన దగ్గర వచ్చినప్పుడు సిస్టమ్ ఒక తీరుగా ఉంటుంది, బయటికి వచ్చినప్పుడు ఇంకో తీరుగా ఉంటుంది. ఇదే రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసిలో 3 కార్పొరేషన్గా మార్చినప్పుడు ఎవరితోటి మాట్లాడిండు? ఏ రికమెండేషన్లతోటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 3 కార్పొరేషన్గా మార్చాడు? జిహెచ్ఎంసి ఒరిజినల్ హైదరాబాద్, సైబరాబాద్, మళ్ళా మల్కాజ్గిరి. దానికి ఏదో సైంటిఫిక్ లాజిక్ ఉండాలి కదా, ఏ లాజిక్ లేదు. కానీ జిహెచ్ఎంసిని ఆయన ఇష్టం ఉంటే ఆయనకు అనుకూలంగా మార్చుకున్నాడు. 150 సీట్లున్న జిహెచ్ఎంసిని ఎన్ని సీట్ల కింద మార్చిండు? మొత్తము మల్కాజ్గిరి, సైబరాబాద్, హైదరాబాద్ని కలిపి 306 సీట్ల కింద మార్చాడు. 306, 150 నుంచి 306 అంటే దాదాపు ఎబో 200% పెంచాడు. మోడీ 50% సీట్లు పెంచాలి అన్నాడు. మరి ఈయన ఎంత పెంచాడు? 300% పెంచాడు. ఒక ఇష్యూ. ఇంకోటి ఏమన్నాడు ఈ మధ్యన? నిన్నేమంటున్నాడు? ఎక్కడైతే హై ఇన్కమ్ ఉన్నదో, హై ఇన్కమ్ ఉన్న స్టేట్లకు సీట్లు ఎక్కువ కావాలి అని చెప్పి అడిగాడు. ఎక్కువ ఇన్కమ్ ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు కావాలన్నాడు. మరి రేవంత్ రెడ్డి తక్కువ ఇన్కమ్ ఉన్న జిహెచ్ఎంసికి ఎన్ని సీట్లు పెట్టావు? 156 సీట్లు ఇచ్చినావు తక్కువ ఇన్కమ్ ఉన్న జిహెచ్ఎంసిని. మరి ఎక్కువ ఇన్కమ్ ఉన్న సైబరాబాద్కు 76 సీట్లు ఇచ్చినావు, మల్కాజ్గిరికి 74 సీట్లు ఇచ్చినావు. నీ పాలసీయే కదా. నువ్వే అన్నావు కదా గురిగింజ. రేవంత్ రెడ్డి గురిగింజ అంటే తన నలుపును ముడ్డి కింద నలుపు ఉంటుంది చూసినావా, అది చూసుకోదట గురిగింజ. ఓన్లీ ఎరుపును చూసి సంబరపడుతుందట. అట్లా రేవంత్ రెడ్డి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి వచ్చినప్పుడు ఒక ఆలోచన, డీలిమిటేషన్ వచ్చే వరకల్లా ఆయన ఆలోచనలు మళ్ళీ మారిపోయినాయి. అంటే ఏ గొడుకు ఏ చెట్టు కింద పోతే ఆ చెట్టు కింద పాట పాడుతున్నాడు. ఇది రేవంత్ రెడ్డి యొక్క నైజం, రేవంత్ రెడ్డి యొక్క రజాకర్ ఆలోచన. రేవంతుద్దీన్ యొక్క రజాకర్ ఆలోచనలు ఇలానే ఉంటాయి. తక్కువ ఇన్కమ్ ఉన్న వాటికో 156 సీట్లు, ఎక్కువ ఇన్కమ్ ఉన్న సీటుకో 76, 74 సీట్లు పెడుతున్న రేవంత్ రెడ్డి నీ డబుల్ స్టాండర్డు ఎంత వరస్ట్ ఆలోచనలు అంటే, నీకు అనుకూలంగా ఉంటే ఒక తిరిగా మాట్లాడతావు, నీకు అనుకూలంగా లేకుంటే ఇంకో తిరిగా మాట్లాడతావు. ఇది రేవంతుద్దీన్ యొక్క రజాకర్ ఆలోచన. భారత్ మాతాకి జై. జై హింద్.